కువిక్ జాతిరత్నాలకు సంబంధించిన ప్రోమో 3 తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చనమాట. సో, ప్రదీప్ అయితే చెప్తూ ఉంటాడనమాట. సో, మీకు వంటకు కావాల్సిన సామాన్ల లిస్ట్ అంతా రాసుకొని ఆ గోడ అవతల పడేయండి అంటూ చెప్తారు. సో, ఈ వీడియో చూసే ముందు నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గోడ అవతల విసిరేసాక అందరూ అయితే వాళ్ళ లిస్ట్ తీసుకొని ఎవరు కుక్స్‌కి అయితే ఏ వంటకాలకి సంబంధించిన ఐటెమ్స్ ఇవ్వాలో అలా ఇవ్వాలన్నట్టు ఒక్కొక్కరు కొట్టుకుంటూ ఇది నాది, నాది అంటూ అయితే చాలా ఫన్నీగా అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు రాసినవి ఒక్కొక్క ఐటెమ్‌లు కొన్ని భలేగా చదువుతూ ఉంటారనమాట. నూకరాజు చదువుకుంటూ లప్సం అంటూ ఉంటాడు. లప్సం కాదు అది లపం అంటూ అవినాష్ అంటూ ఉంటే, ఆ కళ్ళజోడు తీసి సావరా అది క్యాప్సికమ్ రా అంటూ ప్రదీప్ చెప్తూ ఉంటాడనమాట. నిజంగానే ఇట్లా కొన్ని కొన్ని ఐటెమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫుల్ ఫన్నీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అవినాష్ మణికంఠనైతే బిర్యానీ మసాలా జాజికాయ జాజికాయ అంటూ అయితే డ్యాన్స్ చేస్తారు. అలాగే కాడియార్ అట అని అంటూ రోహిణి చదువుతూ ఉంటేనంట అది కాడియార్ కాదే కొరియాండర్ అని అవినాష్ చెప్తూ ఉంటాడనమాట. నిజంగా వాళ్ళు చదివే పేర్లు వింటూ ఉంటే స్పాంటేనియస్‌గా ఫుల్ నవ్వొస్తుందనమాట. చాలా ఫన్నీగా అయితే ఉంది. ఈ గేమ్ కూడా చాలా కొత్తగా ఉంది అనమాట. రాకేష్ అంటూ ఉంటాడు కదా! నేనిచ్చిన లిస్ట్ బదులు వాడే లిస్ట్ రాసుకుంటున్నాను మణికంఠ అంటూ చెప్తూ ఉంటాడు. అలాగే ఆషిక నువ్వు ఇదే పేపర్ అని రాసావు ఏం పేపర్ అంటూ మన నూకరాజ్ అడుగుతూ ఉంటే, అది పేపర్ కాదురా పెప్పర్ అంటూ అయితే ఆషిక చెప్తూ ఉంటుంది. చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ పేర్లు కానివ్వండి. ఇక నెక్స్ట్ లిఫ్ట్ సీన్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు గారిది ఉంటుంది కదా! అది పోకిరిలోది. సో, సెంట్‌ది. అది అయితే రోహిణి అలాగే అవినాష్ చేస్తూ ఉంటారు. ఫుల్ ఫన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మన కుక్స్ వాళ్ళు చేసే వంటల పేర్లు కొంచెం వెరైటీగా ఉంటాయి. కొన్ని కొన్ని మనకు తెలిసి ఉంటాయి. కొన్ని తెలవనివి ఉంటాయి కదా! సో, వాళ్ళు ప్రిపేర్ చేసే ఐటెమ్స్ పేర్లు ఏం చేస్తున్నారు అనేది ఒక్కొక్కరిగా చెప్తూ ఉంటారనమాట. సో, చాలా మంచిగానైతే చెప్తూ ఉంటారు. ఇది నాకిష్టం అంటూ అయితే తనుజ కూడా తను ఏం చేస్తుందో చికెన్ టిక్కా సంథింగ్ ఏదో అయితే చెప్తూ ఉంటుంది వంటకాలైతే. ఇక వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే టేస్టింగ్ టైం అయితే వస్తుందనమాట. జడ్జెస్ అయితే వాటిని టేస్ట్ చేస్తూ చెప్తూ ఉంటారనమాట. చాలా బాగుంది అంటూ అయితే చెప్తారు. అంతగానైతే ఈసారి ఏం చెప్పినట్టు అనిపించదనమాట. టేస్టింగ్ టైంలో ఒక్కొక్కరు వాళ్ళ ఐటమ్స్ అయితే మంచిగా చూడడానికి కూడా చాలా లుకింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఇక ఈసారి 2 వీక్స్ దగ్గరలో ఉన్నారు మీరు అంటే 2 వీక్స్‌లో అయిపోతుందనమాట. ఎవరు గెలుస్తారో ఈసారి డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయని అయితే ప్రదీప్ చెప్తూ ఉంటారు. ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.